ఆయన చెప్పిన దాన్ని బట్టి చెబుతా. వినకపోతే ఎవరు నష్టం? నాకేం నష్టం లేదు. చావైనా చూస్తూనే ఉంటారు. నువ్వు అనారోగ్యం పాలై హాస్పిటల్ తిరుగుతున్న మంచంలో పట్టినా చూస్తూనే ఉంటావు. కారణం ఏంటంటే జరగబోయేది ముందుగానే చెప్పాడు దేవుడు. సరి చేసుకోవాల్సింది నేనా నువ్వా? అది నీ చేతికి అప్పచెప్పాడు నిర్ణయం. దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువా, వాక్యంలో నేను వేళ్ళునుకొని క్రీస్తు అనే బండ మీద కదలకుండా ఉండాలి. కదలని సియోను కొండలాగా నేను ఉండాలి. అలాగా వాక్యంలో నన్ను నిలపయ్యా. నా కుటుంబాన్ని నిలుపు. వాక్యపు కాంచులో నా బ్రతుకుండాలి. వాక్యపు కాంచులో నా హృదయం ఉండాలి. వాక్యపు కాంచులోనే నా మాట, నడవడిక, చూపు, ప్రవర్తన ఉండాలి. వాక్యపు కాంచులోనే నా పిల్లలను పెంచుకోవాలి. వాక్యపు కాంచులోనే నా కుటుంబాన్ని కట్టుకోవాలి. వాక్యపు కాంచులోనే నా భర్తతో నేను, నా భార్యతో నేను ఇలా దాంపత్య జీవితం కొనసాగించాలి. నీ నామానికి ఘనత తేవాలి. అవమానం పొరపాటును కూడా తేకూడదయ్యా. దయతో నాకు కృపనివ్వయ్య అంటే నా ప్రభు కృపనిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. చాలు. ప్రభు చిత్తమైతే మరొక సమయం ఇంతవరకు ఎక్కితే చాలు. దేవుని పాదాలు పట్టుకుందాం. నా ప్రభువా, క్రీస్తు, ఆ బండ క్రీస్తే అన్నాడు. క్రీస్తు అనే బండ, ఆ వాక్యంలో నేను నిలబడాలి. స్థిరంగా ఉండాలి. కదలని సియోను కొండలాగా ఉండాలి. ఆ వాక్యం అనే దాహము, వాక్యము చేత నా దాహం, ఆత్మ దాహం తీరాలి. వాక్యముతోనే నేను ఉదక స్నానం చేయబడాలి. మచ్చ, డాగు, ముడచ, కళకం అనేది లేకుండా వధువుగా నీ ఎదుట నేను నిలబడాలి. అయ్యా, వాక్యము చేత నా పిల్లలను పెంచుకోవాలయ్యా. వాక్యము చేత నా పిల్లల భవిష్యత్తును దేవా ఇదిగో నీ చేతులకు అప్పచెప్పాలయ్యా. వాక్యము చేతనే ఇదిగో తండ్రి నా బిడ్డలను అయ్యా కదిలిస్తూ పెంపార చేయాలయ్యా. వాక్యము చేతనే మా దాంపత్య జీవితం ఉండాలయ్యా. వాక్యము కాంచులోనే ఆశీర్వాదకరంగా అయ్యా మా కుటుంబ వ్యవస్థ ఉండాలయ్యా. వాక్యపు కాంచులోనే ఆశీర్వాదకరమైన అయ్యా వంశముగాను, కుటుంబంగాను, మా ఇల్లు కూడా వాక్యము చేత నింపబడి ఉండాలి. ప్రభువా, సహాయం చేయండి అని పాదాలు పట్టుకుందాం. మొట్టమొదటి చెప్పబడిన 2 హెచ్చరికలు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధమైన శరీరం, రక్తము తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అవి నీవు పాటించాలి. ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఎక్కడ అవి ప్రతి దైవజనుడు సంఘానికి హెచ్చరిక జారీ చేయాలి. ఈ విషయంలో ఎక్కడైనా పొరపాటు ఉందేమో చూసుకొని చెప్పాలి. ప్రభు వాళ్ళ విషయంలో ప్రభు ఇవ్వాల్సిన కొద్దిపాటి క్లారిటీ, స్పష్టత ఇచ్చాడు. రెండవది ప్రవక్త, పాత నిబంధనలైనా క్రొత్త నిబంధనలు, దేవునికి, దేవుని పిల్లలకు, సంఘానికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఏదైనా దేవుడు చెప్పాలనుకున్నప్పుడు ప్రస్తుతము, ఫ్యూచర్, ముందు జరగబోయేది, గతంలో నీ బ్రతికేందో కూడా చెప్తాడు ప్రవక్త. ప్రభు అందిస్తా ఉన్నాడు. ఆ విషయాలని గ్రహించి అందిపుచ్చుకొని సరి చేసుకుంటే ధన్యులము. ఆ మార్గంలో నడిస్తే ధన్యులము. లేదా ప్రభు చేతిలో పడి నలగొట్టబడతాం. ఆయన ఎంత కఠినంగానే వెళ్ళిపోతాడు. లేఖనం ఉంటుంది, యెహోవా నిత్యము కోపపడు దేవుడు. ఎందుకు తేడాకుంటే రోజు కోపపడతానే ఉంటాడు ఆయన. కీర్తన గ్రంథంలో ఉంది ఆ మాట. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించేది, యేసయ్యా నా బ్రతుకి ఎక్కడైనా స్పష్టంగా లేఖనపు కాంచులు లేకపోతే, నా హృదయం లేకపోతే ఒప్పుకుంటూ నన్ను క్షమించయ్యా. వాక్యపు అవగాహన లేకుండా నీకు వేరుగా ఒకవేళ ఆ పని అని అడుగులు వేసి అక్కడ రోత మాటలు వింటూ దేవా నిన్ను గాయపరుస్తుంటే క్షమించు. వాక్యపు అవగాహన లేకుండా వాళ్ళు చెప్పిన మాటలను బట్టి భర్తను అనుమానిస్తున్నావా? భార్యను అనుమానిస్తున్నావా? కడుపును పుట్టిన బిడ్డలను అనుమానిస్తున్నావా? లేదా కడుపును పుట్టిన పిల్లలుగా మీరుంటే నీ తల్లినో తండ్రిని అనుమానిస్తున్నావా? నీ తోడబుట్టిన వారిని అనుమానిస్తున్నావా? దేవుడు లెక్క అడుగుతాడు. ఒకవేళ నీ పిల్లకు ఫలానా వ్యక్తినే భర్తగా అనుకుంటే అతని విషయంలో విన్న వార్తను బట్టి అనుమానించి, నీ కొడుకుకి ఫలానా అమ్మాయి భార్యను ఎంచుకుంటే ఆమె విషయంలో వినపడ్డ చెడు వార్తను బట్టి ఎవడో తెస్తాడు గాలి వార్త.
ఆ వార్తను బట్టి నువ్వు అనుమానం పెట్టుకొని ఈ సంబంధం కరెక్ట్ కాదు, ఈ కుటుంబం కరెక్ట్ కాదు అంటున్నావా? వాస్తవికంగా వాక్యపు గ్రహింపు కలిగిన వ్యక్తి అయితే దేవుని దగ్గరికి వెళ్ళి నాకు వినపడుతున్న ఈ వార్తలు వాస్తవమా కాదా ప్రభు అని అడుగుతావు. ఇదే కాలనీలో వైఎస్ఆర్ బొమ్మ ఉంది. ఆ గుంజులోనే ఆడపిల్లకి పెళ్ళైంది. 3వ రోజు నిద్రకి వెళ్ళారు. ఏమైందో తెలియదు. ఆ భర్త ఉరిపోసుకొని చచ్చాడు. తప్పుడు ఆలోచన, తప్పుడు మాటలు, తప్పుడు సమాచారం ఆ 3వ రాత్రి కల్లా ఆ భర్త చెవిని పడేశారు. ఇక్కడ వాళ్ళే కావాలని. ఏముంది, ఉరిపోసుకొని చచ్చాడు. ఆ పిల్ల ఇప్పుడు డాన్సర్గా మారిపోయి అన్నతోనే సంసారం చేస్తూ, ఎవరితో? అన్న వరసయ్య అన్నతోనే సంసారం చేస్తా ఇక నాకు నచ్చినట్టు తిరుగుతుంది. నేను రోజు ఆ బజార్లో చూస్తూ ఉన్నా. నిండున జీవితాలు నాశనం చేసే దుర్మార్గులు ఉన్నారు. నీ కుటుంబం మీద కక్ష కట్టిన వాళ్ళు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చారేమో. ఒకవేళ నువ్వు వాక్యపు కాంచి అవగాహన లేకుండా పలానా కుటుంబం పలానోడు చాడంటే నీ కుటుంబాన్ని కూడా రోడ్డు పెట్టాడని చూసుకో, జాగ్రత్త. అట్ట కూడా మొంపు వదిలిస్తాడు నా ప్రభు. ప్రభు పాదాలు పట్టుకుందాం. గ్రహింపులేని యోబు స్నేహితుల గురించి ఏమన్నాడు యేసయ్య? గ్రహింపు లేకుండా ఆలోచన చెరుపు వీడెవడు అని. అలాంటి వాడు కూడా ఉంటారు పాడు చేయడానికి నీ జీవితాన్ని. నువ్వు అంత ఉన్నతమైన ఆశీర్వాదం కలిగిన వ్యక్తితో ఆ జీవితమా అమ్మ నిన్నెట్టను పాడు చేయాలి. ఈ కోణం ఎందుకు ఆలోచించలేదు నువ్వు? దేవుని పాదాలు పట్టుకుందాం. ఏదైనా నీకు వినపడితే ముందు దేవుని దగ్గర పోయి, మొగమూరు దేవదాసి గారు అన్నారు, ఏ మతమును కానీ డినామినేషన్ కానీ ఏ వ్యక్తిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. నీకు తెలియకపోతే దేవుణ్ణి అడిగి తెలుసుకోండి. దేవుణ్ణి అడగలు. నేను అదే చేస్తాను. నీ సంఘస్థులు ఏం చెప్పినా సరే వింటా, అన్నీ వింటా. ఆ క్షణంలో దేవునికి అప్పచెప్పి, నేను సరిచే ప్రభా సరిగా అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు వ్యక్తులు నేను చెప్పని ప్రార్థన చేసి అప్పచేసి తర్వాత గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తాడు. సంగతి సరిచే ప్రభు అని ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. విన్న మాటలు మా హృదయాలు పదిలపరిచి నీకు నీతియుక్తమైన రీతిగా మమ్మల్ని బిల్డ్ చేయమని, నిర్మించమని, వాక్యం మీదే, క్రీస్తు అనే బండ మీదే మమ్మల్ని నిర్మించండి. వాక్యపు అవగాహన ఉంటే ఇలా ఉంటారని, వాక్యపు అవగాహన లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారని మీరు సెలవిచ్చారు. మొదటిగా పరిశుద్ధ శరీరాక్తాలు సమీపించేటప్పుడు ప్రవక్త ద్వారా చెప్పబడే విషయాలు హెచ్చరికలుగా మీరు సెలవిచ్చారు. ఈ మాటలు మా హృదయాలు ముద్రించమని, క్రీస్తు యేసు రక్తము చేత పదిలపరిచి పరిశుద్ధాత్మ ద్వారా అంటుకట్టి నీరు కట్టి ఫలింపచేసి ఫలభరితంగా నీవు కోరుకున్న పోలికలోకి ఫలించే కొమ్మలుగా మమ్మల్ని చేసి కృపలో వర్ధన చేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం, నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నాకైనా మాకైనా కొంతమందిని ఎదురు గుర్తు చేస్తున్నాను. కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డా సమస్త చీకటి శోధన మా విషయంలో ఇంకెవరికైనా చూపించినట్టే వాటి ప్రభావాన్ని యేసు నామములో నీవు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డా సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్నాలు నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. రికాదల్లాష త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ వారం అంతటిలో ఉన్న ప్రయాణాలు, పనులు, ప్రయత్నాలు, సంఘ బిడ్డలు అయా పనుల్లో అన్ని విషయాలు చూడండి. క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేసి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిని తెచ్చి నీ పోలికగా మారుటకు వేయవలసిన అడుగులు వారు వేయటానికి, భక్తి సాధన చేయడానికి కృపను దయచి అయా సాయంకాలం జరిగే ఆరాధనలో నీ సెలవైతే ఇక్కడ జరగటమా లేదా నీవు ఎక్కడ నిర్ణయించావు ఎప్పుడు నిలబడతాం
అక్కడ ఆరాధన జరగడానికి సహాయం చేయి. నీ చిత్తం నెరవేర్చిన మహిమపరచడానికి కూడా కృపను దయచేయి. యావత్ ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్న ఆరాధన అన్నింటిలో మీరు చూడండి. ఈ ప్రాంతంలో జరగబోతున్న ఆరాధన అన్నింటిలో చూడండి. నీ చిత్తం నెరవేర్చమని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయా ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి దైవజనులు వస్తుండగా మీరు చూడండి. క్షేమాన్ని దయచేయి. తిరుగు ప్రయాణంలో క్షేమాన్ని దయచేయి. నీ కృపలు వర్తలించి నీ పని జరిగించుకోమని ఈ ప్రాంత ప్రజలను, వారి పనులను, కుటుంబాలను ఆశీర్వదిస్తూ, సంఘాలను, సంఘ బిడ్డలను, సేవక గణాన్ని నీ చేతులకు అప్పచెప్పి ఆశీర్వదిస్తూ, మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని మహిమపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే ఈ శబ్దంతరాల ద్వారా వింటున్న, ఏక ప్రార్థన ఏకీపిస్తున్న, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగే ఈ ప్రాంత ప్రజలకు, సంఘాలకు, సంఘ బిడ్డల దైవజనులకు, కుటుంబాలకు, దైవజనులకును, అలాగే ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచయ ద్వారా ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలు ప్రార్థన చేస్తున్న, ఆర్థికంగా అన్ని విధాలు సహకరిస్తున్న వారికి, సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడండి. ప్రభు కృపలో వర్ధల చేసి, వాక్యములు స్థిరపరిచి, ఆయన పోలికగా మార్చి, ఎత్తబడే సంఘములో ఉంచి, క్రీస్తు న్యాయపీఠం మీదట బడా మంచి దాసురాలను మెప్పు ఘనత మహిమ బహుమతులు అందించి, నిత్యత్వంలో ప్రవేశం కలుగు చేసి, ఆయన అత్యున్నత సింహాసనంపై ఆ ఉన్నత స్థానంలో వధులో స్థలం ఇచ్చి, అవకాశం ఇచ్చి, యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసే భాగ్యం, ఆయన కృప కలుగు చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే, ప్రభేసు రక్తమునకే, ప్రవేశనాము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఎంత ప్రమాదకరం మాదిరి అవేవైనా సరే వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.